రోడ్డు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటివారు ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన మా హీరో రాముకి ఈ చిత్రం అంకితం చేస్తున్నాం. ఏరా కిరణ్, మీ పిన్ని ఇంకో వాడిని పట్టుకున్నట్టు ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? చైది నన్ను కాదురా, మీ పిన్ని ఇంకో వాడిని పట్టుకుంది. వాడి కాలర్ పట్టుకోరా. ఎక్కడ ఉన్నారా వాళ్ళు? చూపిస్తారా. పద. నిదానంగా రా. అదిగో అదిగో అక్కడ మాట్లాడుతున్నారు చూడు. లవ్ యూ డార్లింగ్. నువ్వు అన్నీ కూడా ఎట్లాగే చెప్తాం. నీకేది కావాలంటే అది తీసుకొస్తా. నువ్వు ఆ ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేసి వాళ్ళ ఆస్తి మొత్తం వేసేయాలి. లవ్ యూ డార్లింగ్. నువ్వు ఉండబట్టి నేను బతుకుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ. చూసావు కదరా మీ పిన్ని ఏం చేస్తుందో. ఈ దెబ్బతో తండ్రి కొడుకులు ఇద్దరు అయిపోవాలి. ఓకేనా? రా, హగ్ చేసుకో. లవ్ యూ, లవ్ యూ నా, లవ్ యూ డార్లింగ్. నేను చెప్పాను కదరా, నిజంగా వాడు మీ పిన్ని లవరే. ఇప్పుడు పట్టుకో కాలర్ వెళ్ళి. అది మీ ఫ్యామిలీ మొత్తం నాశనం చేయడానికి వచ్చిందిరా. మీ ఆస్తి మొత్తం దొబ్బేయడానికి వచ్చిందిరా. కొంచెం ఆలోచించు. చెప్తున్నా పని. ఓకే. హాయ్ డార్లింగ్. వెళ్ళిపోయారా వాళ్ళు? వెళ్ళిపోయారు. తండ్రేమో ఆఫీస్కి, కొడుకేమో కాలేజ్కి. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళిద్దరికి చెయ్యలేక చస్తున్నాను. మరి ఎంత ఆస్తి కావాలంటే ఎలా? ఆ మాత్రం కొద్ది కష్టపడకుండా ఉంటే ఎలా? ఆస్తేమో కానీ వాడిని చేసుకుని నాకు సుఖమేముంది? నీకు ఆస్తి ఎప్పుడొస్తుందో, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో. నీ కష్టాలు పోగొడటానికే కదా నేను వచ్చేది. వాళ్ళకి ఆ పనులు ఈ పనులు చెప్పి కష్టపడు. నీకు నేను ఎంత సుఖం కావాలో అంత సుఖం ఇస్తా. మరి సుఖపడదామా? మరి లేట్ ఎందుకు? పద బెడ్రూమ్కి. డ్రెస్ చాలా బాగుంది. ఎవరికి? నాకేనా? నీకు కాదు, కిరణ్ కోసం. తెలుసు రమ్య, నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో. అతను నిన్నేదో అనే ఉంటాడు, కానీ నువ్వు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని నువ్వు అబద్ధమాడావు. నీ మనసు చాలా మంచిది. నువ్వు చాలా మంచిదానివి లలిత. కిరణ్ నిన్ను తల్లిగా చూడకపోయినా వాణ్ణి నువ్వు కొడుకు అనుకొని ఎంత చక్కగా చూసుకుంటున్నావు. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. కిరణే నిన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదు. అందుకే నీకు ఒకటి ఆలోచించి
ఈ ఆస్తిలో సగం నీకు రాశాను. ఇవిగో నీకు ఈ పేపర్స్. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? అవును లలిత, కిరణ్కి నువ్వంటే పడదు. రేపు పొరపాటున నాకేదన్నా అయితే నీకు కూడా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. అందుకే నా సగం ఆస్తిని నీ పేరు మీద రాశాను. అలాంటి మాటలు అనకండి, మీకేమవదు. మనం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. ఐ లవ్ యూ అండి. ఐ లవ్ యూ టూ. నువ్వు నా రూమ్కి ఎందుకు వచ్చావు? నీకొక సర్ప్రైజ్ చూపిద్దామని వచ్చాను. సర్ప్రైజా? చూడు, ఏంటి మీ డాడీ చాలా మంచి. సర్ప్రైజా? ఈ ప్రాపర్టీలో సగం ప్రాపర్టీ నా పేరుని రాశాడు. మిగతా సగం కూడా ఏదో ఒకటి చేసి అది కూడా లాగేసుకుంటా. ఆ, నేనుండగా ఆ పని జరగనివ్వను. ఇప్పుడే నీ గురించి మొత్తం చెప్పేస్తా. చెబుతావా? ఏం చెప్తావు? నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఏం ప్రూఫ్స్? ఇదిగో ఈ వీడియో చూడు. హాల్ టికెట్ మర్చిపోయాను, ఇప్పుడు ఎలా అబ్బా? ఎక్కడ పెట్టానబ్బా? ఊరుకోట పెట్టే రాక రాక దొరికావు. అవకాశం వదులుతానా? రావే దగ్గరికి. చెప్తా. లవ్ యూ. ఏమున్నావే నువ్వు, అబ్బా. లవ్ యూ డార్లింగ్. లవ్ యూ. కిరణ్, నువ్వు అలా చేయకూడదు. నువ్వు చాలా మంచి పిల్లోడివి. ఈ వీడియో మీ నాన్నకు చూపించొద్దు. ఇప్పుడే మా నాన్నకి జరిగింది మొత్తం చెప్పేస్తా. ఓ, వద్దు కిరణ్, ప్లీజ్ ప్లీజ్ కిరణ్. ఏం చేస్తున్నావు? డిలీట్ చేస్తున్నావు? ఇటీవు. డిలీట్ చేస్తే చూసుకో. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడేం చేస్తానా? ఎందుకు డిలీట్ చేసావు? చెప్పు 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 చెప్పు. ఎందుకు డిలీట్ చేసావు? కిరణ్, 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 చెప్పు. ఏం చేస్తున్నావు? చెప్పు. ఏం చేస్తున్నావు రా? చూడు శేఖర్, నువ్వు ఆస్తి నా పేరు మీద రాసావని నన్ను చంపేయాలని చూస్తున్నాడు. అది కాదు నాన్నగారు, చెప్పేది వినండి. ఇది మనం చాలా మోసం చేస్తుంది. నోరు ముయ్యి ఎదవా. మీ అమ్మని పట్టుకుని అది ఇది అంటావా? ఇప్పటి వరకు నీ మీదున్న గౌరవం మొత్తం పోయింది. వెళ్ళిపో ఇక్కడి నుంచే. ఛ!